ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు అతని తెలియని తనంతో చెప్తున్నాడు అని చెప్పి నాకే అన్ని తెలుసు అనుకోవడం. అలా అనుకొని ఇతను వాళ్ళమ్మ నుంచి మెల్లమెల్లగా దూరం అయ్యాడు. కాలేజ్కి వెళ్ళాడు. కాలేజీలో 4 years జరిగింది. ఏ సెలబ్రేషన్లు అమ్మ ఫోన్ చేస్తే రైట్ ఫ్రెండ్స్ తోటి మాత్రం గంటలు మాట్లాడతాడు. అమ్మ ఫోన్ చేస్తే మాత్రం నిమిషంలో మాట్లాడతాడు. అమ్మ రోజు ఇతన్ని ఫోన్ చేసే ప్రయత్నం చేసింది. ఇతను ఒక తెలియకుండా అమ్మకి తనకి ఒక గ్యాప్ ఏర్పడింది. ఒకే ఒక రోజు తనకు ఫోన్ కాల్ వచ్చింది. వెళ్ళి చూసుకుంటే అమ్మ చనిపోయి ఉంది. అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ నాన్న చెబుతూ నీ కోసం అమ్మ ఏమేం చేసింది అని చెప్పి రైట్ అన్నీ కూడా డైరీలో చదువుతూనే ఉంటే అప్పుడు అనిపించింది నాకెందుకు ఇంత ఈగో, నా ఈగో వల్ల అతను ఏం సంపాదించాడు, రైట్ లైఫ్లో నేను బాగుండాలి అని చెప్పి చిట్ట చివరి వరకు కట్టె కాలేంత వరకు నేను బాగుండాలని కోరుకునే అమ్మతోట నా ఈగో, నాన్నతోట నా ఈగో.